నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో గుడిపాటి రమణయ్య బైకును మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. గ్రామంలో హెయిర్ కటింగ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న రమణయ్యపై ఎవరో కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గడిచిన 5 రోజులుగా వాళ్ల ఇంటి వద్ద జరుగుతున్న సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. బాధితుడు రమణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 5 రోజుల క్రితం యథావిధిగా రోజులానే ఇంట్లో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున భార్య ప్రభావతి నిద్రలేచి తలుపు తీసే క్రమంలో కరెంటు షాక్కు గురైంది. కరెంటు షాకుతో పెద్దగా కేకలు వేయడంతో భర్త రమణయ్య డోర్ తీసే ప్రయత్నం చేయగా రమణయ్యకు కూడా విద్యుత్తు షాకు తగిలింది. విద్యుత్తు షాకు నుంచి తేరుకున్న రమణయ్య గుడ్డ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి చూడగా బయట డోర్ కి ఎవరో విద్యుత్తు వైర్లు అమర్చినట్లు గుర్తించారు. అంటే రమణయ్య కుటుంబ సభ్యులను హతమార్చేందుకు ఎవరో కుట్ర చేస్తున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ రమణయ్య దంపతులు తమను చంపేందుకు ఎవరో మా ఇంటి తలుపుకు కరెంటు అమర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి ముందున్న వీధిలో తన బైకును నిలిపి లాక్ చేసుకుని వెళ్లాడు. తెల్లవారుజామున చూసేసరికి వీధిలో ఉన్న బైకును ఇంటి ముందుకు తీసుకొచ్చి తగలబెట్టారు. 5 రోజుల నుంచి జరుగుతున్న వరుస సంఘటనలను బట్టి చూస్తే మృదు స్వభావి, అందరితో కలుపుగోడుగా ఉండే రమణయ్య కుటుంబంపై ఎవరో కుట్ర చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పొదలకూరు ఎస్ఐ హనీఫ్ విచారణ చేపట్టారు. ఒక గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి ఒక నైటు మొన్న గురువారం రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంటికి మెయిన్ డోర్ కరెంట్ ఇచ్చేసారు. మేము 5:30 లేచి ఇంట్లో ఫ్యామిలీ, నేను, మా భార్య, మా అబ్బాయి ఉన్నాము. లేచి ఆ అమ్మాయి తాళం తింటే కింద మ్యాట్ అనేది ఉంది. ఆ మ్యాట్ మీద పడితే పడుతుంది, చాలా షాక్ కొట్టి కింద పడుతుంది. వెంబటి ఇటు కరెంట్ ఏంది, కరెంట్ షాక్ కొడుతుంది ఆ అమ్మాయి. అట్లానే మనం లేచి వచ్చి ఏం తలుపు కరెంట్ రాడు ఏందని నేను టవల్ ఒకటి చుట్టుకొని కరెంట్ మెయిన్ ఉన్న కూడా ఐడియా రాలేదు. నేను చుట్టుకొని ఇట్లా డోర్ గట్టిగా లాగాక బయట నుంచి బయట బోర్డులో పెట్టి బట్టలు వేసినారు. ఆమెను చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత గ్లామర్ అనే బైక్ బయట పెట్టుంటే దాన్ని బయట ఉన్న బైక్ను లాక్కొని వచ్చేసి మెయిన్ తలుపు దగ్గర గేట్ దగ్గర అక్కడ పెట్రోల్ పోసి మళ్ళీ బైక్ను కూడా నైట్ తగలబెట్టేశారు. ఎవరేంది తెలియదు. పోతే మనకేమో మన పరిమాణం చేసుకుంటూ అందరితో బాగుంటాం. ఎవరో బాగా బలమైన కారణం మనసులో పెట్టుకొని వాళ్ళు మనం ఏదో ఇది చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళు మీరు గట్టిగా చర్య తీసుకోవాలని మీకు విలేకరులకు కానీ పోలీసు వారికి కానీ తెలియజేస్తుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Please subscribe to N3 TV.